మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు మీరు చెప్పు మ్యారేజ్ అయిన తర్వాత 100% రెస్పాన్సిబిలిటీ వస్తాయి. అంతకుముందు అప్పుడు వెళ్ళకూడదా? అంటే స్టూడెంట్ స్టార్ట్అప్ మెయింటైన్ చేయకుండా అదే అప్పుడు అట్లాగా నీకు టాలెంట్ లేదు వాడు మెయింటైన్ చేస్తాడు వాడికి పట్టున్నది వాడు మెయింటైన్ చేస్తాడు సపరేట్ పార్ట్ ఉన్నప్పుడు పైన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నీకు వద్దు రవి మెయింటైన్ చేస్తుంది. వాడికి టాలెంట్ ఉంది వాడికి ముట్ట ఉంది నీకు మెయింటైన్ చేయొద్దు. వదిలే రవి మెయింటైన్ కాకముందు సపరేట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఆడ రావాలి పాయింట్. రవి మెయింటైన్ చేస్తుంది నేను ఎందుకు రావాలా? కానీ రవి కానీ మ్యారేజ్ తర్వాత 100% పర్ఫెక్ట్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీస్ కెరీర్ లైఫ్ గ్రోత్ రియల్గా లైఫ్ గురించి వాట్ అయ్యామనేది ఆలోచిస్తాం. మనం ఆలోచించబోతున్నాం. బ్యాచులర్గా ఉన్నప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు మనం ఎన్నో థింక్ చేస్తాం. అది చేసేది ఇది చేసేది ఇది కూడా చేయాలి దాన్ని ఐశ్వర్యం తగ్గాలనుకుంటాం మనం. వద్దు ఇంకా వద్దే. నేను పాయింట్ వస్తున్నా. నేను ఎన్నో జాబులు చేశాను బిజినెస్ అని చెప్పాను కదా నా కెరీర్ గురించి. ఇవన్నీ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పందనలో కళ్ళు చేశాను. అది సిట్టింగ్ జాబ్ 12,000 నా శాలరీ అక్కడ టేక్ అప్పుడు నేను చేసి ఎంచుకున్నా. అన్న ఏసీ సెకండ్ ఎప్పుడు చెప్పు గౌస్ గారు ఉన్నాడు. రోజుకు ఒక రాని వేస్తాడు. అంటే ఇంట్లో ఫోన్లే వాడు వేసినాడు మేము ఆనందిస్తాం. అందరూ చెప్పారు మీ పక్కన ఉన్నవాడు